బాహుబలి ది కంక్లూజన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతుంది. సృష్టికర్తలు ఎవరో తెలియదు కానీ ఇదే బాహుబలి కంక్లూజన్ అని నమ్మేలా ఉంది ఆ స్టోరీ. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చిందో కూడా అందులో వివరించారు. గిరిజన రాజకూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు, కానీ ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతుంటాడు బాహుబలి. బల్లాల దేవుడు అతన్ని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయమంటాడు, కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపోస్తాడు. తద్వారా రాజ్య పెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడి నుంచి బాహుబలిని నిర్మూలించడానికి ప్రణాళికలు వేస్తాడు. తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవిక సైన్యం చేస్తోందని, వారికి బాహుబలి మద్దతుందని చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా బల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈలోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టడం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారని చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే బల్లాల దేవునికి కలిసి వస్తుంది. సైన్యంతో బయలుదేరతాడు. కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. బల్లాల దేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురు వెళ్తారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. బల్లాల దేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓవైపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని, బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళ్తాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. బల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి బల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు. బల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది. బల్లాల దేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగిందంతా చెప్తుంది. రాజమాత పశ్చాత్తాపడుతుంది. ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని బల్లాల దేవుడు అతడి తండ్రి అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవి పాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ బల్లాల దేవుని అనుచరులు కొండ కింద వరకు వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని బల్లాల దేవుడికి చెప్తారు. అతడు దేవసేనను బంధించి కట్టప్పను విశ్వాస బంధంలో బిగించి ఆరాచక పాలన సాగిస్తూ ఉంటాడు. తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండో బాహుబలి సాయంతో వారు బల్లాల దేవుని ఎలా ఓడించారు, మళ్ళీ బాహుబలి ఎలా రాజయ్యాడు, దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా. ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.